చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో వెళ్తానని మా డాడీని అడిగేవాడిని. మా డాడీ వద్దంటారని నాకు తెలుసు, అయినా సరే ఏదో చిన్న హోప్, తర్వాత అడగలేదని రిగ్రెట్ ఫీల్ అవడం కన్నా అడిగేస్తే అయిపోద్ది కదా అనేసి అడిగేసేవాడిని. మా డాడీ యాజ్ యూజువల్ గా వద్దు అని అంటారు. వద్దు అన్నాక మూసుకుని వెనక్కి వచ్చేసేవాడిని కానీ మళ్ళీ అడిగేవాని కాదు. కానీ నా బుర్రలో అదే ఉండేది, వెళ్తే బాగున్ను, వెళ్ళాలి వెళ్తే బాగున్ను అని. తర్వాత మా డాడీ ఏ పని చెప్పినా కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూనే చేసేవాడిని. ఈ విషయం మా డాడీకి కూడా తెలుసు. ఎందుకు అలా ఆలోచిస్తూ ఉంటావు, ఒకసారి వద్దన్నప్పుడు వదిలేయచ్చు కదా అని. ఇక్కడ నా మైండ్ సెట్ ఏంటంటే, నేను ఏదైనా అనుకుంటే అది చేసే వరకు నాకు అసలు పీకేస్తుంది అనమాట. నాకు చెయ్యాలి, ఇది ఎందుకు చేయలేదు, చేయాలి కదా ఆ మైండ్ సెట్ తోనే లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ చూసాను నేను. ఈవెన్ నా స్టడీస్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, లేదంటే సోషల్ మీడియా పరంగా కానివ్వండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరి మైండ్ సెట్ ఆడుకుంటది, కానీ ఆ మైండ్ సెట్ ని పనికొచ్చే విషయాల మీద పెడితే లైఫ్ లో చాలా సక్సెస్ చూస్తావు నువ్వే. ఇంకా మ్యాటర్ కి వస్తే, ఈ రోజు వెయిట్ గెయిన్ 30 days ఛాలెంజ్ లో డే 26. అలా మన బేసిక్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకుని ఓట్ మిల్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. బ్లెండర్ లో అన్ని కలిపి ఒకేసారి వేసేయకుండా స్టెప్ బై స్టెప్ వేసుకుంటారండి. అలా హాఫ్ మిల్క్ అయితే వేసుకుని అందులో 1 బనానా కట్ చేసుకుని వేసుకున్నాను. దాని తర్వాత అది మిక్స్ చేసుకున్న తర్వాత 2 tablespoon హనీ వేసి ఫుల్ గా మిక్స్ చేసాను. మిగిలిన మిల్క్ కూడా వేసేసి ఫుల్ గా మిక్స్ చేసాను. ఆ మిక్స్ చేసిన తర్వాత ఇంకో 1 బనానా కూడా కట్ చేసి వేసి దాని తర్వాత 3 tablespoon పీనట్స్ కూడా వేసాను. పీనట్స్ పౌడర్ పట్టుకుని వేసుకోవడానికి ట్రై చేయండి. మనం తీసుకున్న బ్లెండర్ లో బడ్జెట్ లేదు కాబట్టి పీనట్స్ మరీ అంత పౌడర్ కింద చేయట్లేదు అది. అలా దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఫుల్ గా మిక్స్ చేసుకున్నాను. ఎవరికైనా బ్లెండర్ లింక్ కావాలంటే ఈ రీల్ ని నాకు షేర్ చేసి లింక్ అని కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ డిఎం చేస్తాను. ఇంకా చూస్తున్నావు బ్రో, డే 1 నుంచి స్టార్ట్ చేయి. నువ్వు కూడా నీ థింకింగ్ తో పాటు నీ బాడీని, ఫిజిక్ ని కూడా బిల్డ్ చేసుకో.